నమస్తే ప్రేక్షకులు, ఈరోజు మన బ్రహ్మకుమారి ఆంటీ ఒక అమ్మాయి వచ్చి ఆంటీని ప్రశ్న అడుగుతుంది. బ్రహ్మకుమారికి వెళ్ళే ఆంటీతో ఆ అమ్మాయి వచ్చి కొన్ని బ్రహ్మకుమారి గురించి ప్రశ్న అడుగుతుంటే ఆంటీ సమాధానం చెప్తుంది అనమాట. అంటేమే ఇది వాళ్ళే ఒక అమ్మాయిని వచ్చి నన్ను ప్రశ్న అడుగు అంటే వీడియో చేస్తుందంటే అర్థం చేసుకోండి. ఎవలేదా జనాల్ని హిందువుల్ని మభ్య పెట్టాలి, హిందువులకి వాళ్ళ మత ప్రచారం చేయాలన్న ఒక ఉద్దేశమే తప్ప వాడు ఎవరో అమ్మాయి వచ్చి ప్రశ్న అడుగుతుందంటే దాన్ని వీడియో చేసేసి యూట్యూబ్ పెట్టి అవసరం లేదు కదా. అలాగే ఈ ఆంటీ ఏముంటుంది, ఇంకా ఏమైనా ప్రశ్న ఉంటే అడగమ్మా చెప్తారని చెప్పింది, ఎవరైనా ప్రశ్న ఉంటే అడగని చెప్పింది. మళ్ళీ ఆంటీకి ఈ వీడియో ప్లే చేస్తూ మళ్ళీ మన వంతు ప్రశ్న అడగదాం. మళ్ళీ ఈ ఆంటీ మనకు సమాధానం చెప్పుతుందో లేదో వేచి చూద్దాం. మన నంబర్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆంటీ గారితో మళ్ళా మా ప్రశ్నలకు వితండవాదం అనుకోకుండా ప్రశ్నలు సమంజసంగా ఉన్నాయని మీకు అనిపిస్తుందంటే మాకు కాల్ చేసి మీ సమాధానం చెప్పగలరని కోరుతున్నాం, సరేనా? సో వచ్చేందుకు ప్రేక్షకులు మళ్ళీ ఆంటీ ఏమేమి సమాధానం చెప్తుంది ఆ పాపకి అనేది చూద్దాం. వచ్చే ఆంటీ. జయశ్రీ, నువ్వు ఏదైతే అడిగావు అదే యూట్యూబ్ లో అసత్య ప్రచారాలు వినిపిస్తున్నాయి అని కదా నువ్వు అడిగావు. దానికి ఎందుకంటే వాళ్ళ తప్పు అని కూడా నేను అనడం లేదమ్మా. ఎందుకంటే ఎవరి ఆలోచనల ఆధారంగా వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి. బయట నుంచి చూస్తే ఒకలా అనిపిస్తుంది, లోపలికి వెళ్ళి చూస్తే ఒకలా అనిపిస్తుంది. అందుకని వాళ్ళందరూ కూడా బయట నుంచి చూసి వాళ్ళకి తెలిసింది అదే సత్యం అనుకుని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎవరైతే ఈ బ్రహ్మకుమారిస్ లో నడుస్తున్నారో వాళ్ళని అడిగితే సత్యం ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే మీ దగ్గరకు వచ్చానా ఆంటీ. ఓకే, వెరీ గుడ్ అమ్మా. సో యూట్యూబ్ లో నెగిటివ్ గా చెప్తూ ఉంటున్నారు కదా, మీరు వెళ్తూ ఉంటారు. అసలు ఓం శాంతి అంటే ఏంటి, బ్రహ్మకుమారిస్ అంటే ఏంటి, కొంచెం క్లారిటీ ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ అంటే నేను ఎన్నో మెడిటేషన్స్ నేను చేశానమ్మా, సిద్ధ సమాధి యోగా అని. సో ఎందుకంటే మంచి అంటే అందరికీ ఇష్టమే, నాకే ఇష్టం అని కాదు, బహుశా నాకు ఇంకొంచెం ఎక్కువ ఇష్టమేమో తెలియదు. అయితే దానికి ఆకర్షితం అయ్యేదాన్ని. ఎవరైనా భగవంతుడి గురించి కానీ ప్లస్ ధ్యానం గురించి కానీ చెప్తున్నారు అంటే భగవంతుని తెలుసుకోవాలి, పొందాలి అనే తపన నాలో ఉండేది. అందుకోసం ఏంటంటే సిద్ధ సమాధి యోగా అని వాళ్ళు చెప్తుంటే నేను అందులో 1 సంవత్సరం పాటు నేను నడిచాను. సో అలాగే తర్వాత మన పిరమిడ్ మెడిటేషన్ కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇలాగ చాలా మన సుందర చైతన్యానంద గారని అలా ఎంతో మంది ఆశ్రమాలకు కానీ ప్లస్ మెడిటేషన్ కానీ వెళ్ళి నేను సాధన చేయడం జరిగింది. కానీ బాగుంది. కానీ బ్రహ్మకుమారీస్ అంతకంటే ఎక్కువ అంటే అన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా చాలా శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి సంస్థ ఈ బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయం. ఎందుకు అంటే స్వయం భగవంతుడే నడిపించేటువంటి స్పిరిచువల్ కాలేజ్ ఇది. సో విన్నారు కదా ప్రేక్షకులు, బ్రహ్మకుమారి ఆంటీ ఏమంటుంది, అన్ని సిద్ధ యోగా పిరమిడ్ కి అన్నిటికి వెళ్ళాను కానీ బాగున్నాయి, కానీ బ్రహ్మకుమారి అనేది అంతకన్నా ఎక్కువ అంట. ఎందుకంటే స్వయం భగవంతుడే నడుపుతున్నాడంట బ్రహ్మకుమారిని. విన్నారా? భగవంతుడు నడుపుతాడా? భగవంతుడు ఎక్కడున్నాడమ్మా? భగవంతుడు కనిపిస్తాడు ఎవరికైనా కదా ప్రేక్షకులు? అవంటి బ్రహ్మకుమారి అంటే భగవంతుడు భూమి పైన ఉన్నాడా? వాడ బ్రహ్మకుమారి ఆశ్రమంలో ఉన్నాడా? బ్రహ్మకుమారి ఆశ్రమం కేసి మిమ్మల్ని ఒకటి ఎందుకు నడిపిస్తున్నాడు? అలా అందరి దగ్గరికి వెళ్ళాలి కదా. ఎవరెవరు ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారు అందరి దగ్గరికి వెళ్ళాలి కదా భగవంతుడు కదా ప్రేక్షకులు? ఓన్లీ బ్రహ్మకుమారి దగ్గరికి ఆశ్రమంలో ఒకటే ఎందుకున్నాడు? బ్రహ్మకుమారి ఆశ్రమంలో ఉన్నాడు అనుకుందాం. బ్రహ్మకుమారి ఆశ్రమంలో 140, 150 దేశాల్లో ఉన్నవి. అంటే 150 దేశాల్లో అన్ని జిల్లాలు, రాష్ట్రాలు, అన్ని ఊర్లు కూడా బ్రహ్మకుమారి ఆశ్రమం ఉన్నవి. అన్ని ఆశ్రమంలోనూ భగవంతుడు ఉంటాడా? ఇది మనిషి మతి నుండి పుట్టిన ఒక మతం అక్క ఆంటీ, మనిషి మతి నుండి పుట్టిన మతము, అర్థమైందా? సో ప్రేక్షకులు వాళ్ళు బ్రహ్మకుమారులు పోయింటారు కదా, వాళ్ళదే గొప్ప స్వయం దేవుడే నడిపిస్తాడని చెప్తారమ్మా జనాలకి మూర్ఖులు చేయడానికి. భగవంతుడు నడిపించేది ఏంటి? అవునా లేదా? సో చెప్పు ముందు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తారే కానీ కాలేజ్ అయితే ఎక్కడా లేదు. ఇది మాత్రమే మీకు ప్రపంచంలో ఎక్కడైనా సరే చూసుకోండి, స్పిరిచువల్ కాలేజ్, భగవంతుని నడిపించేటువంటి కాలేజ్ అనేది బయట వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఎవరైతే ఇందులో నడుస్తున్నామో వారికి అర్థం అవుతుంది. ఎందుకంటే చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానం ఇక్కడ
దొరుకుతోంది. సో దానికి నేను ఆకర్షితమయ్యి ఈ బ్రహ్మకుమారిస్ లో నడుస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు అంటే మీరు ఓం శాంతిలోని భగవంతుడు ఉన్నారు, భగవంతుడిని మేము ప్లే చేస్తున్నాం అని చెప్పేసి అంటూ ఉంటున్నారు. మేము కూడా భగవంతుడిని పూజిస్తున్నాం, గుడికి వెళ్ళి అది ఇది చేస్తూ ఉంటాం. ఆ భగవంతుడు ఎవరు, ఈ భగవంతుడు ఎవరు? మాకు కొంచెం డౌట్ ఉంది, క్లారిఫై చేస్తారా? తప్పకుండా, ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఒక్కడేనమ్మా. మీరు ఏ మతంలో చెప్పినా, ఏ గ్రంథంలో చెప్పినా కూడా భగవంతుడు ఒక్కడే అని చెప్పారు. మరి ఆంటీ, ఏ గ్రంథాలైనా ఏ మతాలైనా భగవంతుడు ఒక్కడే అని చెప్పారన్నప్పుడు మళ్ళీ మీరు ఏదో ఒక మతాలు, ఇప్పుడు మన 2000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మతాలు, అంతకన్నా ముందు ఉన్న సనాతన ధర్మము, మళ్ళా ముస్లిం ధర్మము, క్రిస్టియన్ ధర్మం 2000 సంవత్సరాల క్రితం ఉంది కదా. అన్ని ధర్మాల్లో భగవంతుడు ఒక్కడని చెప్పినప్పుడు మరి మీరు బ్రహ్మకుమారులు ఏదో ఒక మతంలో వెళ్ళొచ్చు కదా. మీరు ఇస్లాంలోకో లేదా క్రిస్టియానిటీలోకో లేదంటే సనాతన ధర్మంలో ఇప్పుడు ఆచరిస్తున్న పద్ధతులు ఉన్నావు కదా, మళ్ళీ ఆ పద్ధతిలో ఉండొచ్చు కదా. మీరు ప్రత్యేకంగా ఒక్కడే దేవుడు ఒక్కడే అయినప్పుడు ఏదో ఒక మతాలు పోవాలి, ఏదో ఒక మతాలు ఉండాలి. ఆల్రెడీ ఉన్నాయి మతాలు, అందులో ఉండొచ్చు కదా. బ్రహ్మకుమారి అయినా సపరేట్ చేసేసి ఇది సపరేట్ జ్ఞానం అని ఎలా చెప్తారు మళ్ళీ మీరు కదా ప్రేక్షకులు? సరే అంటే ముందు చెప్పు. కానీ ఎందుకు మరి అనేక రూపాల్లో కొలుస్తున్నారు అనేది సత్యం తెలియదు. ఎందుకంటే ఎలా అంటే పరమాత్ముడు, భగవంతుడు అంటే భగవంతుడన్నా పరమాత్ముడన్నా ఒకటే, కానీ దేవతలు వేరు. అది మీరు కోర్సు వింటే 7 days కోర్స్ అని ఉంటుంది ఇందులో. అది చాలా క్లారిటీ వస్తుంది మీకు. ఇది ఒక సెకండ్ లోనో ఒక గంటలోనో చెప్పేది కాదు. 7 days కోర్సులో మీకు అన్ని ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు అనేది క్లారిటీ వస్తుంది. కానీ పరమాత్మ అనేవాడు ఒక్కడే. ఆత్మగా నేను భావించి పరమాత్మను స్మృతి చేస్తాం ఇక్కడ. అక్కడ ఏంటంటే మీరు శరీరంగానే భావించి పరమాత్ముడిని జ్ఞాపకం పూజ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మేము ఆత్మగా భావించి పరమాత్మని స్మృతి చేస్తున్నాం, పరమాత్ముడితో మనసు లగ్నం చేస్తున్నాం. అంటే మెడిటేషన్ ధ్యానం చేస్తున్నాం. అందుకని పరమాత్ముడి యొక్క అనుభూతి మేము పొందగలుగుతున్నాం. ఏ భగవంతుని కొలుస్తారు మీరు అంటే మీ బ్రహ్మకుమారిస్లని? శివుడమ్మా. సో ఆ శివుడే భగవంతుడు. ఆంటీ, మళ్ళీ నేను అదే అడుగుతున్నాను ఆంటీ, మీరేం చెప్తారు? బ్రహ్మకుమారులు నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, ఆకారం ఉండదు, శరీరం లేదు, ఏం లేదు అని చెప్పి శివ పరమాత్మ మీరు చెప్తున్నారు. మళ్ళీ హిందూ సనాతన ధర్మంలో శివుడికి రూపం ఉంది, పార్వతి శివుని భార్య అని మాకు అందరికి తెలుసు. మళ్ళీ అది తప్పు అని చెప్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? మళ్ళా ఇప్పుడు గ్రంథాలు అన్ని మతాలు చెప్పిన భగవంతుడు ఒక్కడైనప్పుడు హిందూ గ్రంథాలను శివుడు పార్వతి అని మనం హిందువులు నమ్ముతాము. హిందూ గ్రంథాలు కూడా ఉన్నవి, శివ పురాణం ఉంది, శివలింగ పురాణాలు ఉన్నాయి. అక్కడ శివుడు దేహంతో వచ్చి ఒక ఋషిముని తపస్సుని భగ్నం చేసిన ఒక శివ పురాణం కూడా ఉంది. అవునా? మరి మీరేం చెప్తారు? నిరాకారుడు శివ పర్వతుడు శరీరం తీసుకోడు, శరీరం లేదు, శరీరం తీసుకోవడం అంటారు. పార్వతి శివుడు భార్య కాదు, శంకరుని భార్య అంటారు. దీనికి ఆధారం ఏ గ్రంథాల్లో ఉందంటే అది చెప్పరు మీరు. అది మా శివ బాబా చెప్పాడని చెప్తారు. ఎవడు? వాడు మనిషి ఉన్నాడు కదా, దాదా లేఖరాజు ముసలోడు, వాడు చెప్పాడని చెప్తారు. వాడే భగవంతుడు అని చెప్తారు, వాడిని బ్రహ్మ అని చెప్తారు, వాడే శివ బాబా అని చెప్తారు. ఇది పైతం కాకపోతే మళ్ళీ ఏంటి అక్క మీది ఆంటీ కదా ప్రేక్షకులు? మా దేవుడు శివుడు అన్నప్పుడు శివుని మందిరాలు ఎన్నో ఉన్నావు కదా మా హిందూ ధర్మంలో. మీరు హిందువులు అన్నప్పుడు శివ దేవాలయాలు, శివాలయాలు అంటూ ఉండవు. అవునా ప్రేక్షకులు? మీరు కూడా బాగా వినండి, ఎందుకంటే వీళ్ళు ఎలా హిప్నాటిజం చేస్తారు, జనాల్ని ఎలా మూర్ఖులు చేస్తారని చెప్తాను నేను. శివ ఆలయాలు ఉన్నాయి. శివ ఆలయం అంటే ఏంటి చెప్పండి? శివ ఆలయం అంటే మనము గుడికి వెళ్ళి అక్కడ శివుని ఆరాధన చేసుకుని అక్కడ శివునిలో లయమైపోవడమే, అంటే ధ్యానం చెయ్యడము. ధ్యానం చెయ్యడానికి ఆలయాలు కట్టారు, దేవాలయాలు కట్టారు కదా ప్రేక్షకులు? మనం ఏం చేస్తున్నాం? దేవాలయానికి వెళ్ళి కాయలు, కొబ్బరికాయలు కట్టి, ఊదిన కట్టెలు అంటించి, అగరబత్తులు అంటించి, పూలు అవన్నీ సమర్పించి, నైవేద్యం సమర్పించి నమస్కరిస్తున్నాము, వచ్చేస్తున్నాము. కానీ దేవాలయాలు కట్టిందే అప్పటి కాల రాజులు, ఋషిమునులు కట్టిందే ధ్యానం చేసుకోవడానికి. ధ్యానం కొంచెం సపరేట్ ఆశ్రమాలు చేస్తున్నారంటే అది డబ్బులు సంపాదించడానికి మనిషి సృష్టించిన మతము. అక్కడ డబ్బుల కోసమే చేస్తారు. ఏంటి ఎవరి కోసం చేసే అవసరం లేదు. ఈరోజు తల్లి పిల్లలే సరిగ్గా ఉండరు, కొడుకులే తల్లిదండ్రులను చూడరు. అలాంటిది
దేవుళ్ళని చూసుకేసి వాళ్ళు ఎవరు డబ్బుల కోసమే చేసేది అంతా, అవునా కదా ప్రేక్షకులు? సో మీరు శివుని గుడికి వెళ్ళి అక్కడ శివుని ఆలయాల్లో మెడిటేషన్ చేసుకోండి కదా, ఎవరొద్దన్నారు? కానీ బ్రహ్మకుమారికి ఆశ్రమకి వెళ్ళి అక్కడ చేయాలని లేదు కదా కదా ప్రేక్షకులు? దేవాలయాలు శివాలయాలు కట్టింది అందుకోసమే ఆంటీ. అక్కడికి వెళ్ళి ధ్యానం, ఆ లయం అయిపోవడం అంటే ఏంటి? ధ్యానం చేయడమే, మెడిటేషన్ చేయడమే. అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి మెడిటేషన్ చేసి అనుభూతి పొందండి కదా. బ్రహ్మకుమారి ఆశ్రమంకి వెళ్ళి అనుభూతి పొందేది ఏముంది అక్కడ? అక్కడ శివుడు ఉంటాడా? హిందూ దేవాలయాలు మూర్తిని ప్రతిష్టాపించినప్పుడు అందులో దైవశక్తి కొలువు ఉండడానికి ఏమైంది? యాగాలతో కృషి పెడతారు అక్కడ, అవునా? సో ఇలా ఉంటుంది సార్. మళ్ళీ ముందు ఆంటీ ఏం చెప్తుందో విని మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు. మరి మీ అభిప్రాయం ఏమంటారు కామెంట్లో తెలియజేయండి. ఇంకా చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆంటీ చెప్పేది. ఈ ఆంటీకి మనం ప్రశ్నలు అడిగితే మళ్ళీ సమాధానం చెప్తుందో చూద్దాం. మీ అభిప్రాయం కామెంట్లు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.